ఖచ్చితంగా అంటే అది నేను చెప్పకూడదు, అన్నాతమ్ముళ్ళు ఇద్దరు. బట్ వాళ్ళిద్దరికి ఒకటి మనము చాలామంది బయట చూస్తుంటామండి. మాకు ఒక క్వశ్చన్ ఉండేది యాజ్ ఏ ముందు సినిమా తీద్దామన్నప్పుడు, అన్నాతమ్ముళ్ళు కదా ఎక్కడన్నా ఏదైనా చిన్న డిఫరెన్సెస్ వస్తాయా లేకపోతే ఏంటి అని చెప్పి. టిల్ డేట్ అండి దే ఆర్ లైక్ బీన్ ఒక్కొక్క వర్క్ని స్ప్లిట్ చేసుకుంటారు. చాలా అంటే చాలా జోవియల్గా మేమందరం స్టేజ్ పైన ఇంత నవ్వుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దెమ్. ఏ రోజే కానీ మాకు ఆ చిన్న డిఫరెన్స్ కానీ వాళ్ళిద్దరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేప్పుడు కార్లో ఎంత తిట్టుకుంటారో కొట్టుకుంటారో నాకు తెలియదు కానీ, బట్ మేము ఉన్నప్పుడు కానీ సెట్లో కానీ దే హ్యావ్ వెరీ గుడ్ క్లారిటీ ఏం తీయాలి ఎలా తీయాలి అని. అండ్ ఐఎమ్ వెరీ వెరీ అండి ఐ ప్రామిస్ యూ నేను ఇప్పటిదాకా నేను కొత్త డైరెక్టర్స్తోనే చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. మై డైరెక్టర్స్ ఆర్ డూయింగ్ నౌ గ్రేట్. ఒక డైరెక్టర్ ఈజ్ డూయింగ్ విజయ్ అన్నతో చేస్తున్నాడు అండ్ ఇంకొక డైరెక్టర్ ఈజ్ డూయింగ్ విత్ బిగ్ ప్రాజెక్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ ప్రామిస్ యూ ఈ సినిమా తర్వాత వీళ్ళు చాలా పెద్ద స్థాయికి వెళ్తారండి. సో అంటే క్యారెక్టర్ పరంగా చూస్తే మూవీలో పోస్ట్ మ్యాన్గా చేస్తున్నారు. సో రియల్ లైఫ్లో మీ చిన్నప్పుడు కానీ అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో అప్పటికి ఫోన్స్ లేవు నాకు తెలిసి. సో మీ స్కూలింగ్ టైంలో సో ఎవరికైనా లెటర్స్ రాసారా? ఎవరి లెటర్స్ అయినా ఓపెన్ చేసి చూసారా? స్కూలింగే కదండి. నాకు తెలిసి కాలేజ్ వరకు మాకు ఫోన్ లేదు. ఊర్లోనే కదా మొత్తం అంతా. అది లెటర్స్ అప్పుడు రాసేవాళ్ళమండి. ఎప్పుడన్నా న్యూ ఇయర్ అది వచ్చినప్పుడు మా అన్నకో లేకపోతే అప్పుడు ఎక్కడన్నా ఉన్నప్పుడు అది వచ్చేటివి కదా లెటర్స్ చిన్నవి, దాని మీద అప్పుడు రాసేవాళ్ళం అంతా. హీరో ఫోటోలు అది ఇది అందరి ఉండేటి. న్యూ ఇయర్కి అది విషెస్ రాసేటి. అప్పుడు అలా రాసాం కానీ అంతే అండి. అవి రాసి రొమాంటిక్ లెటర్స్ ఏం రాయలేదు? ఆ జీవితంలో అంత అదృష్టం లేదు. అంత అంటే అప్పుడు అంత ఆప్షన్ దొరకలేదండి అంత. అయితే టీజర్లో ఒక డైలాగ్ ఉంది కదా, నాకు తెలిసిన నేను మంచి నాకు తెలియని నేను అని వదిలేశారు. మీ రియల్ లైఫ్లో ఈ లైన్ తీసుకుంటే ఏంటి మీరు? అంటే నాకు తెలియని నేను అండి. ఏమండి సారీ తెలీదు. అంటే ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతూ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నారు, అది కాకుండా చిరంజీవి గారు ఎందుకంటే టైటిల్ ప్రజెంటేషన్ కానీ ఆ ఫాంట్ కానీ ఓజీలా అనిపించింది నాకు. అండ్ ఇంకోటి టీజర్ లాస్ట్ షాట్లో మీరు ఆ సైకిల్ సంథింగ్ ఏదో హ్యాండిల్ పట్టుకుని ఉన్నారు కదా, అండ్ మాకు ఓల్డ్ సినిమాలో చిరంజీవి గారు గుర్తొచ్చారు. అంటే ఆలయ శిఖరం ఆ టైప్లో ఆయన లుక్ కానీ హెయిర్ స్టైల్ కానీ. సో ఏంటి ఈ రెండు రిఫరెన్స్లు ఏమైనా తీసుకున్నారా మీరు? ఇలా ఉండాలి బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే కాస్ట్యూమ్ కానీ హెయిర్ స్టైల్ ఇవన్నీ కూడా అలా ఏమైనా ప్లాన్ చేశారా? అంటే పర్టికులర్గా ఇలా ఉండాలని అయితే ప్లాన్ చేయలేదు బ్రో. బట్ మొత్తం అంతా డిజైనింగ్ లుక్ అంతా డిజైన్ అయిన తర్వాత ఆ జుట్టు ఆ హెయిర్ స్టైలింగ్ అది డ్రెస్ అంతా అయిన తర్వాత మేము సెట్లో ఫస్ట్ డేనే అందరము అది అనిపించింది ఆ వైబ్. ఒక పాతకాలం సినిమాల్లో పున్నమి నాగు ఆ సినిమాలో చిరంజీవి గారు ఉంటారు కదా, తెలియకుండానే అరే ఎక్కడో కొన్ని పడుతుంది అంటే కైండ్ ఆఫ్ లుక్ పరంగా హెయిర్ ఇదంతా అనిపించింది. బట్ ముందు కాన్షియస్గా ఇలా ఉండాలన్నది అయితే తీసుకోలేదు. వన్స్ అది డిజైనింగ్ అయిపోయి సెట్స్లోకి వచ్చిన తర్వాత అలా అయింది. బట్ టైటిల్ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఓజీ అంటే అది కూడా అనుకోని అయితే లేదండి. సింగిల్ లెటర్ది కదా, ఎలా రిప్రజెంట్ చేద్దాం అన్నప్పుడు అన్ని లాంగ్వేజ్లో ఒక సింగిల్ వర్డ్తో వెళ్దామని డిసైడ్ అయ్యాం. అది అలా కుదిరిందండి. నాట్ ఇంటెన్షనల్గా అయితే కాదు.